సో ఇవాళ మనము కోటలోకి ప్రవేశించాలి. మీకందరికీ కూడా నేను ఆ పేజెస్ పంపించాను. ఆయన రంగరాజన్ గారు అనేది ఒకవేళ ఆ బుక్ గనక యాక్చువల్ గా మీకు దొరికితే గనక ఇట్స్ నాట్, నేను ఎప్పుడో కొన్నాను అది. అప్పుడెంతమ్మా, లైక్ 395, 500 రూపాయలే వచ్చింది. మీకు అది టైటిల్ అది కూడా పంపించాను. పెంగ్విన్ ది బుక్స్ అని ఉంది. చాలా బ్యూటిఫుల్ గా రాశారమ్మా ఆయన కంప్లీట్ గా. ఆ మొత్తం టాపిక్ వైజ్ తీసుకుని ఎక్సలెంట్ వర్క్. నిజం చెప్పాలంటే ఇండియా మ్యాప్ తో సహా మ్యాప్లు అన్ని కూడా చాలా బాగున్నాయి. ఇది నిజం చెప్పాలంటే దిస్ ఇస్ జనరల్ రీడింగ్ అన్నమాట. ఆయన టాపిక్ వైజ్ మొత్తం టాపిక్స్ కింద డివైడ్ చేశారు వర్క్ ని. ఆ టాపిక్స్ ప్రకారం మంచి ఎగ్జాస్టివ్ ఇంట్రడక్షన్ కూడా ఇచ్చారు. టోటల్ గా ఇక క్యాపిటల్ ఇవన్నీ చాలా పటాలు ఇచ్చారు. నేను ఓన్లీ వాళ్ళ మీకు ఏది అవసరం అంతవరకే చూపించాను. చాలా అద్భుతంగా ఇచ్చారు అనమాట. ఇంట్రడక్షన్ ఇచ్చారు, తర్వాత ఇప్పుడు టెక్స్ట్ కామెంటరీస్ ఇచ్చారు, చాలా ఇచ్చారు. సో దిస్ ఈజ్ ఇన్ లైక్ చూడండి, విత్ ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ 850 పేజెస్ దాకా ఉంది. సో వండర్ఫుల్ బుక్. నేను ఎప్పుడో కొనుక్కున్నాను, దాన్ని రెఫర్ చేసింది తక్కువ. కానీ ఏమంటే ఎందుకంటే ఆల్మోస్ట్ అర్థశాస్త్రంలో ఉన్నదాన్నే కానీ ఆయన చాలా సిస్టమేటిక్ గా చేసి మనకి ప్రజెంట్ చేశాడు. మీకు టాపిక్ వైజ్ కానీ దేనికి కానీ అది ఇఫ్ అవైలబుల్ మీరు కొనిపెట్టుకోవడం మంచిది. చాలా బ్రహ్మాండమైన బుక్. నా దగ్గర ఒక్కొక్కటి గుర్తొచ్చే కొద్దీ మీకు ఇస్తున్నాను అనమాట. సో ఇక్కడ మనం పేజ్ నంబర్ చెప్తాను, లేక దుర్గ విధానం, నది పర్వత దుర్గం. ఉమ్. ఇవన్నీ కూడా మనకి జనపద మధ్యే దండ విసాది పద్మగ్రాహావతి. ఇది మనకు చెప్పాము. ఇది పేజ్ నెంబర్ 109 లో కూడా అయిపోయింది. ఆ తర్వాత ఇది కూడా మనం కొంచెం ఇదే ఆ, ఏది వప్రస్యోపరి ప్రాకారం విష్కంభ ద్విగుణోత్సేదం ఐష్టకం అనే పారాగ్రాఫ్ కూడా చదువుకున్నాము. ఇలా చెయ్యాలి. పృథుశిలా సహితం వా శైలం కారయేత్. శైలం అంటే చెప్పాను కూడా శిలామయం అని కూడా అనుకున్నాం కదా. నత్వేవ కాష్ఠమయం అగ్ని అగ్ని అవహితో హి తస్మిన్ వసతి అనేది ఉంది. అక్కడంతా కూడా ఇటుకలతో కాల్చిన ప్రాకారము ఇదంతా కూడా మనకి ఇక్కడ కింద కొంచెం ట్రాన్స్లేషన్ హెల్ప్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే మీకు ఆ మెజర్మెంట్స్ కూడా ఇచ్చాను. అప్పుడు అతను ఇచ్చాడు కదా, మన శ్యామశాస్త్రి ట్రాన్స్లేషన్ కూడా ఇచ్చాను. 12 హస్తాలు దాటి 24 హస్తాలు ఈ పారాగ్రాఫ్ కూడా మనం చేసుకున్నాం అన్నమాట. తర్వాత ఏం చేస్తున్నారంటే బురుజులు అని మనం మాట్లాడుకున్నాము. ఆ బురుజులు టోమ్స్ అంటారు కదమ్మా. ఇప్పుడు టోమ్స్ అని ఏదైతే అంటారో, ఇప్పుడు మనం చార్మినార్ మనకి నిజం చెప్పాలంటే చాలా అద్భుతంగా మనకు కనబడే ఏ స్ట్రక్చర్స్ చూసినా కూడా విల్ హ్యావ్ ఎన్ ఐడియా. బికాస్ ఇప్పుడు టోమ్స్ అంటాము, టోమ్స్ మనకి ఇవి వీళ్ళు చెప్పినటువంటి అట్టాలకం అన్నమాట. ఈ అట్టాలకం అనేటప్పుడు బురుజు అని అన్నాడు. బురుజు అంటే అది టోమ్స్ అన్నమాట. అంటే దానిలో కూడా ఎలా ఉంటుంది అంటే మనకి ఇప్పుడు చార్మినార్ వాటి, నేను అసలు ఎంతవరకు చార్మినార్ చూడలేదు, ఎక్కలేదు. కానీ మనకి ఆ మీనార్ల దాకా పోతే కూడా మనకి అక్కడి దాకా ఎక్కేటట్టుగా ఉంటుంది. దానిలో కూడా మనుషులు ఇట్లా నిలబడి చేసేటట్టుగా ఉంటుంది అనమాట. అందువల్ల అది చెప్తున్నాడు ఇక్కడ. విష్కంభం విష్కంభం అన్న ప్రతిసారి వైశాల్యము దాని వెడల్పు అన్నమాట. యాక్చువల్ గా ఈ విష్కంభము ప్రవేశకం అనేది నాటకాలలో వస్తాయి, అది వేరు. ఇక్కడ ఇది ఏంటంటే వెడల్పు అనేది అన్నమాట. చతురస్రం అట్టాలకం ఉత్సేధ సమాక్షేపం సోపానం కారయేత్. త్రింశత్ దండాంతరం చ. ఇక్కడ ప్రాకారం మీద దాని వెడల్పు చతురస్రంగా ఉండే అట్టాలకాన్ని అన్నాడు. ఆ ప్రాకారం ఏదైతే ఉంటుందో మామూలుగా మనము అంటాం కదా, కాంపౌండ్ వాల్ ప్రాకారం, ఆ కోట ప్రాకారం ఏదైతే ఉంటుందో దాని మీద ఏం చేయాలి? చతురస్రంగా అంటే అన్ని వైపులా సమంగా ఉండేట్టుగా రెక్టాంగులర్ గా దానిలో ఈ ఒక బురుజులు నిర్మిస్తూ ఉండాలి. ఆ బురుజులకు కూడా పర్పస్ ఉంది. బురుజులు ఎందుకు ఉన్నాయి అనేది మీరు చూసుకున్నట్టయితే ఆ బురుజులన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ మన భటులు వాళ్ళు ఉండేదానికి పనికొచ్చేవి. ఇది మామూలుగాని కాదు. ఎందుకంటే ఆ బురుజులు కూడా ఒక రకమైన ఆవాసానికి తర్వాత కనెక్టివిటీకి అక్కడికి వస్తాయి. అందువల్ల
మన మామూలుగా ఏంటి అంటే ఇది చదివిన తర్వాత సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకంటే కొంచెం అర్థం అవుతుంది, దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. కానీ మనం కూడా అర్థం చేసుకోవడానికి ఆ ఒక- ఇప్పుడు గోల్కొండ కోట చూస్తారు. నేనైతే ఇవన్నీ ఏం చూడలేదు ఇన్ఫాక్ట్, మా ఊర్లోని గడి తప్ప వేరే చూడలేదు. సో ఇప్పుడు గోల్కొండ బురుజు అనుకోండి, మరొకటి చాలా మనకి హిస్టారికల్ గా మన యూట్యూబ్లలో కూడా చూపిస్తారు. సో ఈ బురుజులు అనేవి ఏదైతే ఉన్నాయో ఆ బురుజుల యొక్క ప్రాధాన్యం ఏంటి, వాటి అవసరం ఏంటి అనేది మనకి ఇప్పుడు ఇతను వివరిస్తున్నాడు అనమాట. బురుజులు ఉండాలి. ఉన్న తర్వాత ఏం చెప్తున్నాడు, అది సార్ మంచి చక్కగా చేశారు. ప్రాకారం వెడల్పు 6 హస్తాలు ఉంటే 6 హస్తాల చతురస్రాకారంలో ఉన్న బురుజులు కట్టించాలి. ఈ బురుజులన్నీ కూడా మీరు చూడండి, కొంచెం ఇట్లా అక్కడక్కడ కార్నర్ ప్రాంతంలో చివర్లు అట్లా ఉండేటట్టుగా చేస్తూ ఉంటారు. అంటే మనకు అందుకే దాంతో బ్యూటీకి బ్యూటీ ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రాకారం కూడా ఎలా ఉండాలి మనకి, ప్రాకారం అనేది ఇప్పుడు నిజం చెప్పాలంటే బోర్డు ఉంటే చెప్పేటట్టుగా ఈ గోడ అనేది మనం మామూలుగా గోడలాగా చూస్తాం. కానీ ఒక కోట ప్రాకారం అన్నప్పుడు నిజంగా కూడా అది 6 హస్త, చాలా మనకు ఆ హస్తం అంటే దండం అంటే కూడా మెజర్మెంట్స్ ఇచ్చారు కదా, చాలా వెడల్పుగా ఉంటుంది. ఎందుకంటే దాని మీద మనుషులు పరిగెత్తడము, ఇప్పుడు మామూలుగా సినిమాల్లో మనకు ఓన్లీ ఎడ్జ్ కనబడుతుంది మూవీస్ లో. కానీ మనం దాని పైకి వెళ్ళామంటే మామూలు ఆఫ్టర్ ఆల్ మనం ఏదైతే ఈ అపార్ట్మెంట్స్ లో వాటిల్లోనే ఇట్లా గోడ కనబడితే గోడ పైన ఒక మనుషులు కూర్చునేటట్టుగా ఉంటుంది. మామూలుగా ఆల్మోస్ట్ అది మన ఒక ఏమంటారు కనీసం 3 ఫీట్ ఈజీగా ఉంటుంది. కాబట్టి ఆ వాల్, ఈ వాలే ఇంత ఉందంటే అది ప్రాకారంది కాబట్టి చాలా పెద్దగా ఉంటుంది అనమాట. మనకి ఊరికే కనబడి ఓన్లీ అవుటర్ వాల్ కాకుండా దాన్ని అంత పక్క, మనం నాటి క్లాసుల్లో చదువుకున్నాం ఏమని, దాని మధ్య రహస్య మార్గం కూడా ఏర్పరచాలి, దేవపథం ఇత్యాదులు అన్నారు. మనుషులు అందులోంచి పోయేటట్టుగా ఉండాలి అంటే ఏంటి, సో మచ్ ఆఫ్ స్పేస్ షుడ్ బి దేర్ అనమాట. కాబట్టి దాని మీద అది ఎప్పుడైతే వెడల్పుగా ఉంటుందో, అందుకే ఏమన్నారు దాని చతురస్రంగా అన్నారు. అంటే ఆ గోడ ఎలా ఉంటుందో ఒక పీస్ ఒక ప్లేస్ ఎన్నుకుని ఇలా 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 అని మరి దానిలో 4 ఉన్నాయి చతురస్రంగా. అంటే చక్కగా మీరు చూడండి, మనకి చతురస్రంగా అంటే ఇప్పుడు 6 6 6 6 కదా అన్ని సైడ్స్. అంటే ఈ ప్రాకారం మీదే మనుషులు నడిచేటట్టుగా ఉందంటే, ఇది చతురస్రాకారంలో ఒక దగ్గర ఒక స్ట్రక్చర్ పెట్టుకున్నామంటే హాయిగా మనుషులు అందులో దాక్కోవడానికి వీలుగా ఉండడానికి వీలుగా ఉంటుంది అనేది మనం కొంచెం ఇమాజిన్, మీరు యూ కెన్ ఇమాజిన్, మీకు యు ఆర్ మన మెచ్యూర్డ్ పీపుల్ కాబట్టి మీకు అది అర్థమవుతుంది. సరే ఆ విధంగా అది ఏం చెప్పాడు అక్కడ. ఆ తర్వాత ఏమన్నాడు, సోపానం కారయేతు, దానికి ఏం చెయ్యాలి, ఆ, ఉచ్ఛేద సమ అవక్షేపం, అది ఏదైతే ఉంటుందో అంత మెట్లు కూడా ఎలా మెట్ల, ఇది ఇది ఒకటి చాలా బాగుందమ్మా నిజం చెప్పాలంటే, మీరు సివిల్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చారు కాబట్టి చూసుకోండి. ఏమిటంటే ఆ ఆ మెట్ల ఎత్తు ఎంత ఉంటుందో ఇక్కడ అదే చెప్తున్నాడు, ఉచ్ఛేద సమ అవక్షేపం అన్నాడు. దానికి గురువు గారి ట్రాన్స్లేట్, మెట్ల ఎత్తు ఎంత ఉంటుందో వాటి వెడల్పు అంతే ఉండాలి. అవక్షేపం అంటే కిందకి దిగడానికి, సోపానం కారే దిగడానికి అది ఎంత ఉండాలట అంటే, ఇప్పుడు దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మామూలుగా మనము అది ఎత్తు ఎంత ఉంటుందో, మనకు మెట్టు ఎత్తు ఇంత అంటాం కదా, అది అదే విధంగా దాని యొక్క వెడల్పు కూడా అంతే ఉండాలి. అంటే కొంచెము ఆ మెట్లు దీన్ని బట్టి దాన్ని బట్టి కొంచెం మీరు, దిస్ వై ఐఎమ్ రియలీ రీడింగ్ అండ్ రీడింగ్ ద ట్రాన్స్లేషన్ అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మెట్లు అనేవి మీరు ఇప్పుడు ఏమో నాకు కూడా ఊహాపథంలోకి వస్తున్నాయి. మెట్లు అవి ఎంత ఎత్తు ఉంటాయో అంత వెడల్పుగా కూడా ఉండాలి. చూడండి మీరు పెద్ద 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 ఫర్ ఎగ్జాంపుల్ ఈ మన ఈ ట్రిపుల్ ఐటీ బిల్డింగ్ వాటిలో చూస్తే మెట్లు మంచి పెద్ద పెద్ద మంచి విశాలంగా ఉంటాయి. యూ కెన్ అండర్స్టాండ్ వై అంటే బురుజుల పై నుంచి టకటక టకటక వాళ్ళు దుంకడము దిగడం చేస్తారు ఆర్మీ పీపుల్. ముఖ్యంగా ఆర్మీ పీపులే కదా సోల్జర్స్, ఆల్ రాయల్ ఎంప్లాయీస్. నిజం చెప్పాలంటే ఇది ఇందాక ఇన్వాల్వ్ అయ్యేవారు రాయల్ ఎంప్లాయీస్. సో రాయల్ ఎంప్లాయీస్ అలా దిగాల్సి వచ్చినప్పుడు
ఎట్ ఏ స్ట్రెచ్ మనకి ఎట్ ఏ టైం ఇద్దరు ముగ్గురు కూడా పరిగెత్తుకుంటూ రావచ్చు అన్నమాట. ఎత్తు సరే సరే జంపింగ్ వాళ్ళకి హాయిగా షూస్ వగైరా వేసుకొని ఉంటారు, బ్రహ్మాండంగా వస్తారు. కాబట్టి ఈ దిస్ ఇస్ ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ ద ఇంజనీరింగ్ సెక్షన్ అని నేను అనుకుంటున్నాను. అలా ఇప్పుడు ఏమవుతోంది, ఈ ఈ సిమెట్రీ ఇలాంటి ఏదైతే మెజర్మెంట్స్ పర్ఫెక్ట్ ఫాలో కాకపోతే మీకు తెలుసు ఒక్కోసారి ఎంత ఇబ్బంది అవుతుంది. కొన్ని మెట్లు ఎక్కడంలో చాలా ఆయాసంగా ఉంటుంది, కొన్ని మెట్లు కరెక్ట్ గా ఉండవు. అంటే ఇది ఏదైతే ఉంటుందో, నిజం చెప్పాలంటే ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ అక్వైంటెడ్ విత్ సివిల్ ఇంజనీరింగ్, బట్ జస్ట్ బై ఇమాజినేషన్ ఐఎమ్ టెలింగ్, ఒక ఒక స్ట్రక్చర్ కి మెట్లు అనేవి ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు మెట్లు గది లేకుండా ఏవో ల్యాడర్ లాంటివి చిన్నవేవో ఇనుపై పెట్టుకుంటున్నారు, ఇనుపై స్టాండ్లు అన్ని కలిపేసేస్తున్నారు, దాని మీద జారిపడి అడిగే దిక్కు లేదు, అది వేరు. కానీ యాక్చువల్ గా ఒక భవనానికి, ఒక సౌధానికి మెట్ల నిర్మాణం ఎంత ఇంపార్టెంట్, అది ఎట్లా ఉండాలి, ఎట్లా ఉంటే దట్ బ్యాలెన్సెస్ ద బిల్డింగ్. అండ్ ఆల్సో ఈ రాకపోకలు కూడా ఎంత సుగమంగా అవుతాయి. అది ఇంతకు ముందు మనం అనుకున్నట్టుగా దాట్ ఈస్ యూనో ఈ మరి ఈ క్లాస్ ఎండింగ్ లోనో ఎప్పుడో, నిజం చెప్పాలంటే దిస్ ఇస్ అ మ్యాటర్ ఫర్ డిస్కషన్, లైక్ యూనో మన ఇంటరాక్షన్ అంటాం కదా, డిస్కషన్. సచ్ అన్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ దే, అది ఒకటి. తర్వాత కిందికి దిగడానికి ఉండాలి. తర్వాత ఏం చెప్పారు, ఈ బురుజులకి మధ్య అంటే పక్కపక్కనే కట్టక్కర్లేదు. 30 దండాలు, మనం దండాలు అంటే అనుకున్నాం కదా 6 ఫీట్ అన్నాం అంటే ఎంత పెద్ద ప్రాకారం మరి, అందువల్ల వాటి మధ్య గ్యాప్ కూడా ఓ 30 దండాల నుంచి అక్కడ ఒక్క మనం ఇప్పుడు చూస్తే నేను చెప్పాను కదా, యూ కెన్ కంపేర్ టు ఎనీ, లైక్ నో ఎనీ ఫోర్ట్, మరొక ఫోర్ట్ మరొక ఏదన్నా చూసుకోవచ్చు. ఆ బురుజ్ అంటే అర్థమైంది కదా, టోమ్స్, ఆ టోమ్స్ లాగా ఏవైతే ఉంటాయో, అందుకే గోపుర ఆకారం అన్నారు, ఈ రకరకాల షేప్స్ కూడా చెప్పాడు. నేను పంపించినటువంటి ఫొటోస్ లో కూడా చూడండి, అన్ని ఆయన పాపం పాజిబుల్ ఇచ్చాడు. ఇంకా మనం క్లియర్ గా చెప్పుకోవాలంటే ఒక్కొక్క పీస్ ఒక్కొక్క దగ్గర మనం డ్రా చేసుకోవచ్చు. నేను డ్రా చేయలేదు అంటే రఫ్ గా కూడా డ్రా చేయలేదు, ఎందుకంటే నేనంతా మీకు ఇచ్చిన వెకేషన్ నేను కూడా ఎంజాయ్ చేసి తినడం పడుకోవడమే చేశాను కాబట్టి చేయలేదు. అదర్వైజ్ అది మనకు కొంచెం అంతా మనం చూసుకోవచ్చు. ఆ తర్వాత ఏం చేశారంటే ఇక్కడ ద్వయో అట్టాలకయోర్ మధ్యే సహర్మ్య, అక్కడ ష ఉంది, షా కాదండి, సహర్మ్య ద్వితలా మధ్య, ద్వితలాం, ఇక్కడ సహర్మ్య ద్వితలాం అద్యర్థ ఆయామాం ప్రతోలీం కారయేత్. ఈ ప్రతోలి మీకు నేను నిజం చెప్పాలంటే ఇక్కడ ఒక చిన్న ప్రతోలి అంటే కూడా ఒక చిన్న మన స్ట్రక్చర్ అన్నమాట, ఒక స్ట్రక్చర్ అది, దాని పేరు ప్రతోలి అని పెట్టారనమాట. ప్రతోలీం కారయేత్, హట్టాలక ప్రతోలి మధ్యే త్రిధానుష్కాధిష్టానం సాపిధాన ఛిద్ర ఫలక సంహితం ఇది ఇంద్రకోశం కారయేత్. నేను ఆ రోజు ఇంద్రకోశం వదిలేసినట్టు నాకు గుర్తు అన్నమాట. కాబట్టి రెండు అట్టాలకాలు అంటే రెండు బురుజుల మధ్యన మళ్ళీ ఏం చేయాలట, ఆ హర్మ్యము, హర్మ్యం అంటే మళ్ళీ ఒక చిన్న స్ట్రక్చర్ అన్నమాట. ఇప్పుడు మేడ అన్నారు, గురువు గారు రాశారు చూడండి, ఒక తెల్ల మేడ, రెండంతస్తులు కల తెల్ల మేడ. అంటే ఏమిటి, ఇప్పుడు బురుజులు అనేవి అంతకే ఉంటాయి, ఆ రెండిటి మధ్య మళ్ళీ ఒక స్ట్రక్చర్ నిర్మించాలి. అది ఎలా ఉండాలి, ప్రతోలి అన్నమాట. ప్రతోలి అంటే అది చెప్పే ఇక్కడ రాశారు చూసారా, గృహ విశేషం. అది ఒక రకమైనటువంటి ఆ ఒక అందుకని మనం స్ట్రక్చరు కన్స్ట్రక్షన్ అనుకుంటే సరిపోతుంది. నేను మీకు చెప్పాను కదా, దీనిలో మన వీటిల్లో లైక్ టెక్నికల్ వర్డ్స్ లో కూడా మామూలుగా ఇస్తారు అన్నమాట. అది ఇలా గురువు గారు ఇచ్చారో లేదో తెలియదు కానీ యాక్చువల్ ఇస్తారు. ప్రతోలి మళ్ళీ అదే రాశారు గురువు గారు. అంటే ఈ గురువు గారు కూడా కాంగ్లే దానిలోంచి తీసుకున్నారు. ప్రాకారం మీద చిన్న గోపురం. ఇప్పుడు ఈ
చిన్న టెర్రేట్ అనేది మనకు దానిలో నేను పంపించిన వాటిల్లో కూడా రాసి ఉందండి. బొమ్మ ఉంది. ఆ బొమ్మ ఐఎమ్ నాట్ రెఫరింగ్, బుక్ నా దగ్గరే ఉంది కానీ. ఓకే, కాబట్టి చిన్న ఒకానొక చిన్న, మళ్ళీ అంటే చిన్న అంటే మనకి, నా మాటల్లో చిన్న, మీరు అంత చిన్న అనుకోకండి. బికాస్ కోట అని మనం ఎప్పుడైతే అనుకున్నామో, ఇమాజిన్ అది సగం హైదరాబాద్ అంతా మనకి. ఎందుకంటే కోట లోపలే ఫోర్టిఫైడ్ సిటీ అంటున్నాం కదా, కోట లోపల ఎన్నో ఉంటాయి కాబట్టి, మనం ఇంతకు ముందు అనుకున్న గోల్కొండ కోట లాంటిది ఎప్పుడైతే అనుకుంటున్నామో, కాబట్టి వాటి మధ్యన ఒక ఒక హర్మ్యం అన్నాడు. హర్మ్యం అంటే మేడ. హర్మ్యం అంటే మేడ. అక్కడ అందుకేమన్నాడు, రెండంతస్తుల మేడ ఒకటి కట్టాలి. దానికి అది ఎందుకు కట్టాలి అంటే మళ్ళీ చెప్తున్నాడు. ఆ అది కట్టిన తర్వాత దాని మధ్య ఏం చేయాలి, అట్టాలక ప్రతోలి మధ్య, ఇక్కడ ప్రతోలి ఒకటి ఉంది, అట్టాల బురుజు. ఈ రెండిటి మధ్య ఇంకొకటి ఏం చేయాలంటే, త్రిధానుష్క అధిష్టానం సాపిధాన ఛిద్ర ఫలక సమితం ఆ, ఇన్ ఇది ఫలక సంహితం ఇది ఇంద్రకోశం కారయేత్. ఈ రెండిటి మధ్య కూడా ఏం చేయాలి అంటే, మీరు దట్ యు షుడ్ గో టు ద ఇమాజినేషన్. ఒక బురుజు, ఆ బురుజులో కూడా మనుషులు దూరేట్టుగా మంచిగా హాయిగా ఉండేట్టుగా ఉంటుంది. ఇమాజిన్ హౌ మచ్ సేఫ్టీ ఈస్ టేకెన్ ఫర్ దాట్. ఆ తర్వాత ఏం చెప్పారు, ఒక బిల్డింగ్ కూడా, రెండంతస్తుల బిల్డింగ్ కూడా అని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నారంటే, ఈ రెండింటి మధ్య కూడా ముగ్గురు ధనుర్ధారులు ఉండేట్టుగా. ముగ్గురు ధనుర్ధారులు ఎలా ఉండేట్టుగా అంటే, ఆ దానికి క్లోజ్ అయ్యేటట్టుగా ఉంటుంది సాపిధానం. దానికి అది క్లోజ్ ఉంటుంది. క్లోజ్ ఉంటుంది కానీ చిల్లులు ఉంటాయి. ఛిద్రం, సాపిధాన ఛిద్రం. హోల్స్ ఉంటాయి, బట్ ఇట్ ఈస్ క్లోజ్డ్. హోల్స్ ఓపెన్ ఉంటాయి. అంటే ఏంటి, అది క్లోజ్ ఉంటుంది, దానికి ఎంట్రీ పాయింట్ ఉంటుంది. అది ఎందుకు చేయాలి అంటే, దానిలో ధనుర్ధారులు కూర్చుంటారు. ధనుర్ధారులు కూర్చుని ఏం చేస్తుంటారు, వాళ్ళు దే విల్ బి ఆ మన మన సీయింగ్ త్రూ దాట్. అందులో నుంచి రాకపోకలు గమనిస్తూ ఉంటారు. అవసరమైనప్పుడు దానిలో నుంచి అరంధ్రాల ద్వారా బాణాలు అందుకే ధనుర్ధారులు అని చెప్పారు, ధానుష్కులు అన్నాడు. ధనుర్ధారులు ఎందుకు ఉంటారు అంటే, దానిలో నుంచి వాళ్ళు బాణాలు కూడా ప్రయోగించవచ్చు. అది కూడా ఒకటి మధ్యన ఉండాలి అన్నాడు అనమాట. కాబట్టి దానికి ఏం చెప్పాడు అంటే, చాలా ఛిద్రాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఇంద్రుడికి పాపం ఒళ్ళంతా ఛిద్రాలు అన్నారు. ఒళ్ళంతా కళ్ళే, ఏదో దోషము. పురాణ కథలు కొంచెం పక్కన పెడితే, మనం మొదట్లో కౌటిల్యుడు చదువుకున్నప్పుడు కూడా ఆ ఇంద్రస్య హి మంత్రి పరిషత్ సహస్రం స తస్య చక్షుహు అని చదువుకున్నాం మనం మొదట్లోని. అమాత్యని యుక్తి ఇత్యాదుల్లో అమాత్యుల నంబర్ ఎంత ఉండాలి, లిమిటెడ్ ఎంత ఉండాలి, ముగ్గురు ఎనిమిది అన్నప్పుడు ఎంత మంది అయినా ఉండొచ్చు, యాజ్ పర్ ద కెపాసిటీ, యాజ్ పర్ ద నీడ్ అని మాట్లాడుకున్నప్పుడు, ఇంద్రుడి పరిషత్తులో 1000 మంది ఉండేవాళ్ళు. వాళ్ళే అతని కళ్ళు. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా, అంటే దానిలో 1000 మంది క్యాబినెట్ అన్నప్పుడు ఏంటి అర్థం అంటే, అందులో ఆల్, అంటే ఇప్పుడు మనకి పంచభూతాలు అనేవి ఆల్రెడీ ఇంద్రుడు, సారీ వరుణుడు, యముడు ఇత్యాదులు అవి, వాళ్ళంతా కూడా ఏంటి, దిక్పాలరు. అంటే ఈస్టర్ మనము ప్రతినిధులను అపాయింట్ చేసేవాళ్ళు కదా, ఆ విధంగా తూర్పు దిక్కు ఎవరు చూసుకుంటారు, దక్షిణ ఎవరు చూసుకుంటారు, వాయువు ఎవరు చూసుకుంటారు, దిక్పాలరు అనేది మనకి 8 మంది దిక్పాలు. అది వేరే. అది కాకుండా మళ్ళీ మనకు గూఢచారులు ఇత్యాదులు అన్ని గనక కలిపితే, అంటే ఆల్ విఐపీస్. బికాజ్ అదొక పెద్ద లోకం. ఏదో ముల్లోకాధిపతి అంటారు, స్వర్గమత్య పాతాళాలు సంథింగ్ ఏది చూసుకున్నా అంత క్యాబినెటే నాకు అవసరం. అంటే 1000 వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్. ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే, మనం ఇండియాలో గనక మనం తీసుకున్నట్టుగా ఆల్ ఓవర్ ఇండియా మీకు తెలుసు, ఏది ఐఏఎస్ ఐపీఎస్ లు దే ఆర్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్. ఈ సంగతి మీకు తెలిసింది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని తీసుకున్నప్పుడు మీకు టోటల్ నంబర్ ఆఫ్ ఐఏఎస్ తీసుకోండి. ఆల్వేస్ నేను ఐ ఆల్వేస్ యూస్ టు కంపేర్ ద అమాచ్యాస్ విత్ ఐఏఎస్ ఆఫీసర్స్. అది మీకు తెలిసిన విషయమే. కాబట్టి మీరు ఓవరాల్ ఎంతమంది ఐఏఎస్ ఉన్నారో అని చూసుకుంటే,
మోర్ దాన్ 1000 ఆల్ ఓవర్ ఇండియా. మన ఓన్లీ మన స్టేట్ లోనే ఎన్ నంబర్ ఆఫ్ ఐఏఎస్ ఐపీఎస్ లో ఉంటారు. ఐఏఎస్ ఐపీఎస్ ఆల్మోస్ట్ వీళ్ళిద్దరు కూడా ఇదం బ్రహ్మం ఇదం క్షాత్రం టైప్ లో ఇద్దరు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ పొజిషన్స్. ప్రతి వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళకేంటి మన కలెక్టర్ అంటాం, మేజిస్ట్రేట్ పవర్స్ అంటాం. సో కాబట్టి ఏంటి, వీళ్ళకి పవర్స్ ఉంటాయి, వాళ్ళకి పవర్స్ ఉంటాయి, వీళ్ళందరూ కూడా పవర్ సెంటర్స్ అన్నమాట. కాబట్టి ఆ విధంగా మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ఆ ఇంద్రుడికి ఒళ్ళంతా కళ్ళే అన్నారు. ఒళ్ళంతా కళ్ళే అంటే అంతమంది ఆయనకు చూస్తూ ఉన్నారు, దే ఆర్ హెల్పింగ్ హిమ్ అని. ఆ విధంగా ఆ అదే టర్మ్ ఇంద్రకోశం అని పెట్టాడు ఇక్కడ. ఇంద్రకోశం అని ఎందుకు పెట్టాడు అంటే మెనీ ఏమంటారు హోల్స్ అన్నమాట, దాట్ విచ్ హ్యాస్ మెనీ హోల్స్, అందువల్ల ఇంద్రకోశ అని పేరు పెట్టారు. నేను అదే అన్నాను, టెక్నికల్ టర్మ్స్ అంటే కౌటిల్యుడి దానిలో చూడాలి. సో ఈ విధంగా ఇంద్రకోశం అని పెట్టేశారు. ఓకే, అలాంటిది ఒకటి కట్టాలి. కట్టిన తర్వాత ఏమన్నాడు మళ్ళీ, అంతరేషు అంటే ఇన్ బిట్వీన్ ద్విహస్త విష్కంభం పార్శ్వే చతుర్గుణ ఆయామం అనుప్రాకారం. ఇక్కడ వచ్చింది దేవపథం, నేను మీకు ముందే చెప్పేశాను. అష్టహస్తాయతం దేవపథం కారయేత్. ఇక్కడ అంతరేషు, అంతరేషు అంటే ఏంటి, ఇక్కడ అట్టాలక, ప్రతోలి, ఇంద్రకోశాలు, ఈ ఇన్ బిట్వీన్ ఏదైతే ఉందో అక్కడ ఏం చెయ్యాలి అంటే ఒక రహస్య మార్గాన్ని నిర్మించాలి. అది ఎలా ఉండాలి అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ, వెడల్పు మాత్రం ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దిస్ ఇస్ సీక్రెట్ పాత్. సీక్రెట్ పాత్ కాబట్టి ఇది ఓపెన్ కాదు. దేవపథం అన్నప్పుడు కొన్ని చోట్ల మామూలుగా ఓపెన్ అన్నారు, ఇక్కడ ఓపెన్ కి ఆస్కారం లేదు. బికాస్ ఓపెన్ చెప్పడానికి ఇంకా అది దాన్ని దేవపథం అనే టెక్నికల్ టర్మ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, బికాస్ ఇద్దరు రెండు రకాలుగా చెప్పారు ఇక్కడ. అందుకే దేవపథం అని మాత్రమే రాశారు గురువు గారు. దీనిలో మీరు రహస్య మార్గం గ అని ఉంది చూడండి, గ అంటే గణపతి శాస్త్రి. దేవపథం అనే దానికి కాంగ్లేర్ సీక్రెట్ ప్యాసేజ్ అని చెప్పలేదు. గణపతి శాస్త్రి అంటే చెప్పాను కదా, సంస్కృతంలో త్రివేంద్రం ఆయన అన్నమాట. ఆయన వ్యాఖ్యానిస్తూ చెప్పారు. ఎందుచేతనంటే అక్కడ సీక్రెట్ పాతే అవసరం కానీ ఓపెన్ పాత్ అదే ఉంది కదా, ఓ ప్రాకారం మీద నడవడమేనా ఆయన. అందువల్ల ఏం చెప్తున్నాడంటే వీటి మధ్యలో అంటే అనుప్రాకారం అంటే ప్రాకారాన్ని, అనుప్రాకారం అనే వర్డ్ చూసుకోండి మీరు. ప్రాకారాన్ని అనుసరించి అంటే ఏం చెప్తున్నాడు, ఇక్కడ బురుజులు అవి వచ్చాయి కదా, అది వచ్చేది పైన ఉంటాయి అన్నమాట. అంటే ఎందుకు అక్కడ మళ్ళీ మనకి ఎక్కడ ఇదవుతుంది అంటే ఆ ప్రాకారానికి ప్రాకారం ఉంటుంది, ప్రాకారం పక్కగానే అంటే ఏమవుతుంది, కొంచెం ఏదో ఎక్స్టెన్షన్ ఆఫ్ వాల్ లాగా ఏదో చేసి అందులో మనుషులు వెళ్ళిపోయేటట్టుగా ఒక రహస్య మార్గాన్ని అంటే ఆ ప్రాకారాన్ని ఆనుకునే, మనం మొన్న కూడా ఇలా మాట్లాడుతున్నాడు, మనము ఇప్పుడు ఇన్నర్ వాల్ అవుటర్ వాల్ ఉంటుంది, ఆ వాల్ సీక్రెట్ మామూలుగా వాల్స్ మధ్యలో, లాస్ట్ టైం ఆల్సో వి హాడ్ డిస్కషన్, ఆ వాల్స్ మధ్యలోంచి వెళ్ళేటట్టుగా. అందుకని ఏమన్నాడు, పెద్ద ఎక్కువ అక్కర్లేదు, 2 హస్తాల వెడల్పు ఉంటే చాలు అని చెప్పి అది ఉండాలి. ఆ తర్వాత దానికి ఏం చేశాడు, ఆ పక్క లైన్లు అంటే పార్శ్వే అంటే పక్కల్లో 8 హస్తాల పొడవు ఉండాలి. అంటే అది పొడవులో చాలా ఉండాలి, కాకపోతే మన వెడల్పు మాత్రం ఎక్కువగా ఉండక్కర్లేదు, బికాస్ అది మన సీక్రెట్ ప్యాసేజ్ కాబట్టి. ఆ తర్వాత దండాంతర ద్విదండాంతర వా చార్యా కారయేత్ అగ్రాహ్యే దేశే ప్రధావితికాం నిష్కుహ ద్వారం చ. ఇక్కడ మళ్ళీ ఏం చెయ్యాలి అంటే అగ్రాహ్యే దేశే అంటే నిజం చెప్పాలంటే శత్రువులు ఆక్రమించడానికి శక్యం కాని ప్రదేశం అంటే అది కాదు, శత్రువుల దృష్టికి రానటువంటి ప్రదేశం. అలా సీక్రెట్ గా ఉంచేసి ఒక ఒక దండం గాని అంటే ఒక 6 ఫీట్ లేదా 12 ఫీట్ అది ఉంచి, చార్య అంటే మనకి మామూలుగా అది దానిలో ఏవైనా చిన్న రథాలు వెళ్ళొచ్చు, మనుషులైతే హ్యాపీగా వెళ్ళొచ్చు, ఏనుగులు లాంటివి వెళ్ళవన్నమాట.
అలా ఉండేది చార్య అంటే ఏంటంటే చేర్తిం యోగ్య, తిరగడానికి అన్నమాట. ఒక పథాన్ని నిర్మించాలి. ఇక్కడ చెప్పారు కూడా చార్య అనగా ఎక్కి దిగే ప్రదేశం అని రాశారనమాట. ఇక్కడ ఆ వాటి మధ్యన అది అక్కడ ఇది దిస్ ఆల్సో ఉండు మీకు ఎక్స్ప్లెయిన్. తర్వాత ఏం చెప్పాడు? ప్రధావితికాం నిష్కుహ ద్వారం చ. ఇది మాత్రం ఇది మీకు లైక్ మీరు సివిల్ వాళ్ళనే కాదు, ఈవెన్ మన జనరల్ అండర్స్టాండింగ్ కూడా చెప్తున్నాను ఏంటంటే, ఇందాక ఏం చెప్పాడు? అక్కడ ఆ ప్రాకారాన్ని ఆనుకొని ఉండేట్టుగా ఉంచాలి అన్నాడు. అంటే దిస్ ఇస్ మై అండర్స్టాండింగ్. ఎందుకంటే గురువు గారు మామూలుగా ఉన్నదానికి ఉన్నట్టుగా ట్రాన్స్లేషన్ ఇచ్చారు, దట్ యూ హావ్ సీన్. ఈవెన్ మన ఇప్పుడు మీకు ఇచ్చిన రంగరాజన్ గారిని కానీ మరి కాంగ్లే గారు కానీ నేను ఐ హావ్ సీన్ అంతే ఇస్తారు. కానీ ఇప్పుడు మనం ఏమిటి, వాట్ వీ హ్యావ్ టు ఇమాజిన్ అంటే, అది మనకి ఇప్పుడు ప్రాక్టికల్ గా మనం వీఆర్ నాట్ గోయింగ్ టు ఎనీ ఫోర్ట్, అండ్ ఆ ఫోర్ట్స్ అర్థశాస్త్ర ప్రకారం ఉన్నాయా లేదా మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఇక్కడ మనం ఎక్కడ అర్థం చేసుకోవాలి అంటే, ఇది ఉన్నది ఏదైతే మీ కళ్ళ ముందు పుస్తకం ఉన్న వాళ్ళు లేకున్నా నేను చదువుతాను, చదివిన దాన్ని బట్టి తెలుగులో చదివిన దాన్ని బట్టి యూ కెన్ అండర్స్టాండ్. ఇక్కడ ఏం చెప్తున్నారు మీరు ఒకసారి చూడండి. ప్రాకారాన్ని అనుసరించి అనగా ప్రాకారం వెంబడి అట్టాలక ప్రతోలి ఇంద్రకోశాల మధ్య దేవపథం నిర్మింప చేయాలి అని మనకు అక్కడ పక్కన. దాని వెడల్పు 2 హస్తాలు ఉండాలి ఎట్సెట్రా. ఇంతకు ముందు మనం చదువుకున్నాం. తర్వాత వెంటనే ఏమన్నాడు? దండాంతర ద్విదండాంతర వా చార్యాహ కారయేత్. అక్కడ ఏం చెప్తున్నాడు? శత్రువులు ఆక్రమించడానికి శక్యం కాని ప్రదేశంలో 1 దండం లేదా 2 దండాల వెడల్పు గల చార్యలు ఏర్పాటు చేయించాలి. ప్రధావితికను నిష్కద్వారం కూడా ఏర్పాటు చేయించాలి అన్న తర్వాత వివరణలో ఏమిచ్చారు గురువు గారు? చార్య అనగా ఎక్కి దిగే ప్రదేశం, ప్రధావితిక అనగా భటులు దాగి ఉండడానికి తగిన చాటైన ప్రదేశం, నిష్కుహ ద్వారం చెట్టు తొర్ర వంటి ద్వారం, ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇక్కడ ఏమిటి అంటే మనము ఇది సింపుల్ గా అంటే ఈ హెల్ప్ తో మనకు వ్యాఖ్యాతల యొక్క హెల్ప్ ఎందుకు అవసరం అవుతుంది అంటే, వ్యాఖ్యాతలు మామూలుగా సింపుల్ గా చెప్పేస్తారు. సింపుల్ గా కాదు, ఉన్న దానిలో ఇంకా కొంచెం విడమర్చి చెప్తారు. అయితే మన అనుభవాలతో మనకు ఆ, మన చుట్టూ ఉన్నటువంటి ఆధారాలతో మనం కొంచెం ఊహించుకోవాలి. ఇక్కడ ఏం చెప్పారు ఆయన? ప్రాకారాన్ని అనుసరించి ఒక రహస్య మార్గం ఏర్పాటు చేయాలి. అయితే మనకి ఇక్కడ ఏం డౌట్ వస్తుంది? మరి అక్కడేమో బురుజులు ఉన్నాయి. ఓకేనా? ఇది మీకు కాదు, మీకు రాలేదేమో, కానీ నాకే డౌట్ వచ్చింది. వచ్చి నేనే ఒకసారి ఇప్పుడు మీ ముందే నేను ఇప్పటికిప్పుడు ఆలోచించుకుంటే, ఆ బురుజు ఏదైతే ఉందో, ఎందుకంటే తాము చదువుకునే కంటే ఇంకొకళ్ళకి చెప్పాల్సి వచ్చినప్పుడే బుర్ర పనిచేస్తుంది. ఆ మరి ఆ బురుజు ఉంటే ఇక్కడ ఏ రహస్య మార్గం ఉంటే ఈ రహస్య మార్గం ఎక్కడి దాకా వెళుతుంది, ఎంత దాకా వెళుతుంది? అందువల్ల ఏమన్నాడు? మధ్య మధ్య నిర్మించాలన్నాడు, ఇంత పొడుగు ఉండాలి అన్నాడు. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద పాయింట్. ఐ గో వెరీ స్లోలీ లీజర్లీ. ఇప్పుడు ఏంటి అంటే చార్య అనేది ఒకటి పెట్టమన్నాడు. అంటే దానిలో నుంచి ఏదైతే మీకు హర్మ్యం ఉంది, ఓకే, బురుజు ఉంది, ఒక మేడ ఉంది 2 అంతస్తులది, ఓకే, దానిలోకి వెళ్ళడానికి, చరించడానికి ఇక్కడ దా ఇందులో నుంచి వెళ్ళి దానిలోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు హౌ టు అంటే ఇది సీక్రెట్ పద్, నోబడి నోస్. అందువల్ల ఇక్కడ ఏమన్నాడు? ప్రధావితిక అంటే అక్కడ భటులు లోపల దాగుంటారు. అవసరం వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఈ చార్య అంటే ఎక్కే మార్గం ద్వారా వెళ్తారు. వెళ్ళడానికి కూడా ఎలా ఉంటుంది అక్కడ? ఏమీ తెలియదు. ఇప్పుడు మామూలుగా ఇట్స్ బ్యూటిఫుల్ అండి. ఈ చాప్టర్ అసలు నేను స్కిప్ చేయాలనుకున్నాను, ఈ సివిల్ ఇంజనీరింగ్ నాకు అర్థం కాదని, కానీ చదువుతూ ఉంటే బ్రహ్మాండంగా జానపద సినిమా తీయొచ్చు మనం. సో నిష్కుహ ద్వారం. నిష్కుహ ద్వారం అంటే ఒక లేఖలో తొర్ర లాంటిది అనమాట. ఓ మనుషులు దూరిపోయేటట్టుగా అట్లాంటిది కూడా ఒకటి ఏర్పాటు చేయాలి. అంటే ఇప్పుడు ఏమర్థమైంది మనకి? ఆ ఏదైతే ఒక వాల్ ఉంటుందో సీక్రెట్ వాల్, దానికి ఒక ఎంట్రీ పాయింట్ కూడా సీక్రెట్ గా ఉంటుంది. ఓకే, అందులో నుంచి ఇప్పుడు ఈ బురుజు నుంచి ఈ బురుజు, ఈ బురుజు నుంచి ఈ బురుజుకి వెళ్ళాలి అంటే ఏం చేస్తారు? కనబడి కనబడకుండా వెళ్ళొచ్చు.
సి ఎమర్జెన్సీలో ఇందులోంచి పరిగెడతారు, పరిగెట్టి ఆ బురుజు, లైక్ అట్టాలకమైన ప్రతోలి అయినా ఏదైనా కావచ్చు, బురుజు కానీ అది కానీ దానిలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి చూసి అక్కడ అవసరమైనది చేసుకుని మళ్ళీ కావాలన్నప్పుడు ఎక్కి దిగే ప్రదేశం అన్నాడు. అంటే ఎక్కడానికి మరీ జంప్ చేయలేరు కదా, లాంగ్ జంప్ హై జంప్ అంతంతా. అందువల్ల ఒక చిన్న ద్వారం ఉంటుంది, ఎక్కడానికి కూడా రయ్యని పోవడానికి మార్గం ఉంటుంది. అందువల్ల అందులో భటులు ఏం చేస్తారు, అవసరం అందులో ఉంటారు, అవసరమైనప్పుడు కిందకి దిగొచ్చేస్తారు, దిగొచ్చే సీక్రెట్ పాత్ లోకి వెళ్ళిపోతారు. సో దిస్ ఇస్ రియల్లీ వండర్ఫుల్. దీన్ని కంప్యూటర్ సాయంతో చూడాలో లేకపోతే మనం మామూలుగా చిన్న బొమ్మలు గీసుకొని కూడా మనం చూడొచ్చు. దిస్ వే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్. అది అంత ఇదన్నమాట. కాబట్టి దానికి చిన్న ద్వారం అన్నమాట. ఇక్కడ ఏమన్నారు వీళ్ళు, ఆ చెట్టు తొర్ర వంటి ద్వారం. శత్రువు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ సంచారాన్ని కనిపెట్టడానికి ఉపయోగించేది అని గణపతి శాస్త్రి చెప్పాడు. భటులు దేవపథం నుంచి ప్రాకారం బయట గోడ దగ్గరికి వెళ్ళడానికి ఉపయోగించే ద్వారం అని కొంటారు. డిఫరెంట్ కామెంటేటర్స్ ని గురుగారు చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, మనకు నిజంగా కూడా భటులు టక్కుమని బురుజులోంచి ఇటు రావచ్చు, ఇటు నుంచి బురుజులోకి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు పాపం ఎంత అలర్ట్ గా ఉంటారో మీకు తెలుసు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు ఎలా ఉంటారో. ఈ బురుజులో ప్రాకారాలు, దిస్ యూనో, ఈ ప్రాకారం అనేది మనకు ఏ విధంగా అయితే కాశ్మీరు ఎట్సెట్రా చైనా బార్డర్స్ దగ్గర ఏదైతే మనం బార్డర్ సెక్యూరిటీ బిఎస్ఎఫ్ అంటామో, ప్రాకారంలో ఉన్న వాళ్ళందరూ కూడా బిఎస్ఎఫ్. వాళ్ళు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కాబట్టి నిరంతరం అలర్ట్ గా ఉంటారన్నమాట. చీమ చిటుక్కుమంటే అంటే కూడా వాళ్ళు చూస్తూ చాలా అలర్ట్ గా ఉండి అవసరమైనప్పుడు పైకి వెళ్తారు, అవసరం లేనప్పుడు లోపల వచ్చి దాక్కుంటారు. అంటే ఎంతమంది ఉండగలరు. అందుకే వాళ్ళు మెట్లు గిట్లు అంటే జస్ట్ ఇమాజిన్ ఆ రోజుల్లో. ఇప్పుడు మరి ఇట్లాంటి స్ట్రక్చర్స్ ఎక్కడన్నా ఉన్నాయా లేదా, ఎందుకంటే ఇంటర్నల్ గా వి డోంట్ నో, బికాస్ ఐ డోంట్ నో, వి డోంట్ నో అనే కంటే కూడా నాకు తెలియదు ఎక్కడన్నా రాష్ట్రపతి భవన్ లాంటి వాటిల్లో, ఆ ఎర్రకోట లాంటి వాటిల్లో వాళ్ళు మొఘల్స్ వాళ్ళు ఏమన్నా చేయించుకున్నారనేది మనకు తెలియదు అనమాట. ఓకే, దాన్ని తెలియని దాని గురించి మాట్లాడే బదులు తెలిసిందే మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ తర్వాత ఏమంటున్నాడు అంటే, ఇది ఇంతవరకు ఇది కోట ప్రాకారము, కోట బురుజు ఇదంతా. ఇంకా కోట బయట ప్రాకారం వెలుపల. ఇప్పుడు ఏం చెప్పాడు, ముందు ప్రాకారము పకడ్బందీగా ఎట్లా ఉండాలని చెప్పేశాడు. ప్రాకారం పైన అన్ని ఆల్ ద కేర్, కంప్లీట్ కేర్ హస్ బిన్ టేకెన్. ఇక్కడ ఏమిటి అంటే బహిహి, బహి అంటే బయట, ప్రాకారం బయట ఎలా ఉండాలి. ఎంతైనా శత్రువులు రాక మానరు కదా, కందకాలు ఉన్నా మరొకటి ఉన్నా మరొకటి ఉన్నా. అందువల్ల ఏం చెప్తున్నాడంటే ఇక్కడ బహిహి జానుభంజని త్రిశూల ప్రకర కూప కటావప కూప కటావపాత కంటక ప్రతిసర అహిపృష్ఠ తాళపత్ర శృంగాటక స్వదంష్ట్ర అర్గల ఉపస్కంద పాదుక అంబరీష ఉదక పావనకైః ఛన్న పథం కారయేత్. బాబోయ్, ఇదైతే నిజం చెప్పాలంటే చాలా పెద్ద పారాగ్రాఫ్ ఉంది చూడండి ఇక్కడ. ఎలా అంటే ఏం చెప్తున్నారు అంటే, బయట కూడా ఒక తంత్రం బయట, నిజం చెప్పాలంటే ఒక రహస్య మార్గమే, రహస్య మార్గమే ఛన్నపథం. ఛన్నపథం అంటే ఇప్పుడు ఛన్నము, ఛద అనేది అనమాట. ఛద ఆచ్ఛాదనే, ఆచ్ఛాదన కప్పిపడేయడం అనమాట. ఛన్న అంటే కప్పబడిన, ఛన్న పథం అంటే కప్పబడిన. అంటే ఏంటి, ఆ, మనము మీకు ఏనుగులను పట్టడానికి వాటికి ఏదో ఆకులతోటి ఒక గొయ్యి కప్పేసేసి దానిలో పడేటట్టుగా చేస్తారు చూడండి, దట్ ఈస్ కాల్డ్ ఛన్నపథం అనమాట. ఆ విధంగా ఎన్ని రకాల వస్తువులతోటి ఆచ్ఛాదించి కప్పివేసి మార్గాన్ని ఏర్పాటు చేయాలి అనేది ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడు. ఏమని చెప్పాడు, కోటకి బయట లేదా పరిఖలకి బయట అంటే ఏంటి, కందకాలకి బయట. అంటే మొదటి కందకము దగ్గర నుంచి చూసుకోవాలి కదా,
మొదటి కందకమాయే, రెండో కందకమాయే, మూడో కందకం, మూడో కందకం తర్వాత మనకి ఇది వస్తుంది కదా, లైక్ వప్రం వస్తుంది, అంటే ప్రాకారం యొక్క గోడ ఇత్యాదులు వస్తాయి. కాబట్టి ఎంట్రీ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏం చేయాలట అంటే ఛన్నపథం, ఒక మార్గాన్ని, రహస్య మార్గాన్ని చెయ్యాలి. ఇక్కడ ఏం చేయాలయ్యా అంటే జాను భంజని. జాను భంజని అంటే నిజంగా ఇప్పుడు మనకు ఏదైతే మన కార్పెంటరీ, స్మితి ఇత్యాదులు మాట్లాడుతున్నామో ఎన్ని రకాలుగా ఉన్నాయో ఇక్కడ జానుభంజని అంటే సింప్లెస్ట్ థింగ్ ఈస్ మోకాళ్ళను విరిచేసేవి. జాను అంటే పిక్కలు. సో పిక్కలను విరిచేసేవి అంటే పిక్కలను గాయపరిచేవి, అంటే విరగ్గొట్టేవి. అది ఎలా ఏమిటంటున్నాడు ఇక్కడ, అందుకే కర్రతో చేసిన యంత్రాల సూది మొనలున్న కీలాలు అని ఆ, గురువుగారు రాశారు. అంటే మామూలుగా ఏం లేదు, అక్కడ వాళ్ళు అడుగు పెడతారు. చూడండి ఎంత టెక్నికాలిటీ ఉందో దీనిలో, అర్థం చేసుకోండి. ఆ అసలు ఈ ఒక చాప్టర్కే కౌటిల్యుని మనకు నెత్తి మీద పెట్టుకొని ఆరాధించుకోవచ్చు. అంటే ఏదో ఏనకేనా ఉపాయన, ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయ్యి ఏం చేస్తారో మనకు తెలియదు. కానీ ఏమంటే అడుగు పెట్టగానే వెంటనే ఆ పిక్కల్లో గాయపరిచేటట్టు, అందులోనూ మనకి ఈ సెప్టిక్ అని మనం అంటూ ఉంటాం కదా, మనకి అందులో అన్నిట్లో కూడా మీరు చూడండి ఇనుప కీలలు. మీరు ఇంకో వర్ణన కూడా వస్తుంది ముందు ముందు. మీరు మా ఊళ్ళో గడి అని చెప్పాను కదా, దాని డోరు, ఆ డోర్ కి మీరు చూసి ఎక్కడెక్కడో చూసుంటారు. బొడిపెల్లాగా, అంటే లైక్ యారో, మన బాణపు అగ్రభాగాల్లాగా ఉంటాయండి కోట గోడలకు. ఎందుకట అంటే ఇప్పుడు ఇది చదువుతుంటే తోచింది, నాకు అసలు అర్థం కాలేదు అక్కడ చూసినప్పుడు. ఏనుగులతోటి కోట ద్వారాలు వాళ్ళు బద్దలు కొట్టిస్తారు శత్రు సైనికులు. అయితే ఏనుగులకు ఏమవుతుంది మీకు తెలిసిందే, కుంభంతో ఎంతైనా పగలగొట్టగలవు, కానీ పాపం కుంభం మీద చిన్నది ఎంత, బహుశా మనకి చిన్నపిల్లలు మాడు పలుచగా ఉంటుంది చిన్నప్పుడు మనం ఇది చేసినప్పుడు. మనకు కూడా మాడు చాలా ఇంపార్టెంట్. ఎక్కడ దెబ్బ తగిలినా సహిస్తాం, కానీ మాడు మీద తగిలిందంటే ఇప్పుడు ఎంతమంది యాక్సిడెంట్లలో ఓన్లీ ఇక్కడ తలకు తాకితేనే పోతారు కదా. కాబట్టి ఏనుగుది కూడా చాలా సున్నితమైంది, ఆ అంకుశంతో ఇట్లా పొడిస్తే చాలా అది కంట్రోల్ వస్తుంది అనమాట. అందుకే ఎంతటోళ్ళు మనం చూస్తూ ఉంటాము, ఎంతటోడు పైకి ఎక్కేసేసి ఆ పర్టికులర్ మర్మస్థలం అంటాము మనము, వైటల్ ఆర్గాన్ అని మాట్లాడతారు ఇంగ్లీష్ లో. సో అక్కడ ఒకసారి కొడితే అది ఆటోమేటిక్ కంట్రోల్కి వచ్చేస్తుంది. కాబట్టి ఆ బొడిపెల్ లాంటివి ఆ కోట ద్వారాలకు పెడతారు అన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు అది కూడా తర్వాత చెప్తాడు ద్వారం దగ్గరకు వచ్చాక. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, అడుగు పెట్టగానే అక్కడ ఏం తెలియదు, వాడు అడుగు పెడతాడు మామూలుగానే ఉందనుకుంటాడు. తక్కువని అది కూడా ఏం చెప్తాడు ఇక్కడ, మీకు ఇన్ని రకాలు ఎందుకు చెప్పాడంటే డిపెండింగ్ అపాన్ ద సాయిల్, ద ఏరియా ఎట్సెట్రా, దాన్ని బట్టి వేయాలన్నమాట. ఇప్పుడు మామూలుగా ఆ, అంతటా అదే ఉంది అనుకుని వాడు ఈ మేబీ వెరీ కేర్ఫుల్. అట్లా కాదు, అయ్యో ఒక దగ్గర ఒకటి, ఓ దగ్గర ఒకటి, ఓ ఇది కాదు కదా, మనకు తెలుసు కదా ఇక్కడ బురద ఉంది అంటే పక్కన అడిగేస్తాం. కానీ బురద కాకుండా ముళ్ళకంప పెట్టారనుకోండి, మనకు బురద నుంచి అడిగేస్తే మా ముళ్ళకంపలో పడతాం. సో ఈ విధంగా అన్ని రకాలు అందుకని చెప్పారు. అంటే డిపెండింగ్ అపాన్ దట్ ఆ ఏరియా, అక్కడ ఉన్నటువంటి అదేమంటాము దాని ఎత్తు పల్లాలు ఇవన్నీ చూసుకొని. అందువల్ల ఇది ఏదైతే ఉందో జానుభంజని, ముందుగా అసలు అడుగు పెట్టగానే ఆ పిక్కలు గాయపడేటట్టుగా అది ఒకటి. దాని తర్వాత ఏం చేయాలి, మన త్రిశూల ప్రకర అన్నాడు. త్రిశూల ప్రకర అంటే ఏమిటి, త్రిశూలాలు అంటే మీరు చూడండి ఇది కూడా, ఇప్పుడు అదేమో పిక్కల్ని తగ్గుతుంది, త్రిశూలాలు ప్రకారం అంటే కంప్లీట్ గా వరుసగా, అంటే ఇలా త్రిశూలం లాగా పైకి పొడుచుకొచ్చినటువంటి సమ్ టైప్ ఆఫ్ మన ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట, లైక్ అలాంటి ఆయుధాలు, అలాంటి అవి అక్కడ ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత ఏం చెప్పాడు, కూప అంటే ఏంటన్నాడు అంటే ఆ డబుక్కమని పడేటట్టుగా కాస్త లోపలికి అందులో పోతే గోవిందాయ నమః అన్నట్టుగా, ఆ బావిలాగా అంటే లోతుగా తవ్వి, గొయ్యి కాకుండా అంటే అందులో నీళ్లు ఉంటాయి. ఎందుకంటే వాడు పడి మళ్ళీ పైకి రావద్దు కదా, పడితే అటే అన్నమాట కూపం.
తర్వాత ఏమన్నాడు కూపం తర్వాత? కూట. కూట అని అంటే ఏమిటి? ఒక రకమైనటువంటి ఆ, మనం అంటాం చూడండి, కూట ఒక ఏదో మేకులు కొట్టినట్టుగా అనమాట. కాబట్టి అది కూడా ఇనుముతో చేసినవి అన్నమాట. ఇనుముతో చేసినటువంటి సలాకల్ లాంటివి. తర్వాత ఏమన్నాడు? అవపాతాహ అంటే, అవపాతాహ అంటే ఇందాక చెప్పినటువంటి గొయ్యిలు అన్నమాట. ఆ గొయ్యిలు పైకి చూస్తేనేమో గొయ్యిలాగా ఉండదు. గడ్డి గాదము ఆకు అలము నింపేస్తారు. తర్వాత కంటక ప్రతిసర అంటే ఇక్కడ మనము ఏమంటాం కదా, కంటక. మన కంచె కంచె అంటాం చూడండి, బహుశా దాని నుంచి కంటకం. మీరు ముళ్ళ కంచె అంటాం కదా మనం. ముళ్ళ కంచె అన్నమాట. ఆ ముళ్ళ కంచె అన్నప్పుడు ఏమిటది? తీగలాగా ఉంటుంది. అది అట్లా ఉంటే మీకు అది మనకు తెలిసింది ఏంటంటే, దానికి బట్టలు తట్టుకొని చిరిగిపోతాయి. తర్వాత గాయాలు అవుతాయి. ప్రతిదీ చిక్కుకుంటుంది. అసలు మనకి ఎంత జాగ్రత్తగా పోతాము ముళ్ళ కంచె ఉందంటే. ముళ్ళ కంచె. తర్వాత ఇదొకటి మాత్రము అహిపృష్ఠాని అన్నాడు. అహిపృష్ఠాని అంటే యాక్చువల్ గా చెప్పాలంటే, ఇది మామూలుగా మనము పాము యొక్క వీపు అనుకుంటాము. కాదు, అది మనకి ఆ పాము యొక్క, ఇక్కడ ట్రాన్స్లేషన్ వెళ్ళి ఇచ్చేది పాము అస్థిపంజరం ఆకారం అంటే, ఇక్కడ ఏమిటి? అది నిజంగా మనం అస్థిపంజరానికి వెళ్ళాలి అంటే ఇలా పొడుగ్గా ఉండేసి, మనం ఇటు ఇటు మనకు రిప్స్ ఎలా ఉంటాయి ఉంటాయి కదా, అట్లా ఉండేటువంటి ఇనుప మేకులతో ఉన్నటువంటి కూడా ఏర్పాటు చేయాలన్నమాట. అదే విధంగా అంటే డిఫరెంట్ షేప్స్. తాళపత్రాణి అంటే ఏమిటి? తాటాకుల షేప్ లో. తాటాకులు కూడా ఎలా ఉంటాయి? ఇలా ఉంటాయి. ఆ ఎంచి కూర్చుకుంటుంది. ఆ టైప్ లో కూడా అన్ని ఇనుపవే, ఏది కూడా మామూలు కాదు. తర్వాత శృంగాటకం అంటే ఇదో కొమ్ము అంటాం కదా మనం. శృంగాటకం అంటే చౌరస్తా అంటాం. 4. ఇక్కడ ఏంటంటే 3 కొమ్ములు ఉన్నాయి అని చెప్పి రాశారు. 3 కొమ్ములు ఉండొచ్చు, 4 కొమ్మలు, 3 కొనలు ఉండొచ్చు. శృంగాటకం అంటే నగరే శృంగాటకం అని ఉంది. చౌరస్తా. చౌరస్తా అన్నప్పుడు ఏమవుతుంది మనకు? ఒక్కోసారి ఒక మార్గం అక్కడ క్లోజ్ అయి ఉంటే 3 మార్గాలు కలిసేది కూడా ఉంటుంది. కాబట్టి ఇలా త్రిశూలంలాగా శృంగాటకం ఉండొచ్చు, లేదా 4 వైపులా కూడా గుచ్చుకునేటట్టుగా ఉండొచ్చు. ఆ తర్వాత స్వదంష్ట్ర. దీని గురించి మీకు చెప్పాను. సర్పదంష్ట్రాన్ని ఎక్కడో వచ్చినట్టు గుర్తు, ఇక్కడ హైపృష్ఠ అని వచ్చింది. స్వదంష్ట్ర అంటే మళ్ళీ ఇంకా ముందు ముందు కూడా మనకి ఇలాంటి డిస్కషన్, సైన్యం అక్కడెక్కడ వస్తుంది. కాబట్టి కుక్క యొక్క పళ్ళ ఆకారంలో ఉండేటువంటివి అంటే ఏమిటి చెప్పాను కదా, అడుగు పెట్టగానే టక్కుమని అవి వచ్చి పిక్కను అందుకుంటాయి అన్నమాట. ఆ తర్వాత అర్గళం అనే దాని నుంచి వచ్చింది. నిరర్గళంగా మాట్లాడతాడు అంటాము. అర్గళం అంటే అడ్డగడియ. మనం బియ్యం అంటాం కదా, అడ్డగడియ. మనము ఈ బోల్ట్ అంటాం కదండి, ఇట్లా అడ్డంగా వేసేది. ఆ పాతకాలంలో పెద్ద, ఈ పాతకాలంలో ఏంటి నా మొహం, నేను తర్వాత కూడా చూశాను. ఇలా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక అడ్డగడియ ఇనుపది ఉంటుంది. ఉండి ఇటు చివర్లో ఇట్లా అది వేసేసి క్లోజ్ చేస్తారు. కాబట్టి ఇనుప అడ్డగడియ అన్నమాట. అందుకే అడ్డగడియ లేదు, అడ్డు లేకుండా మాట్లాడుతున్నాడు అని మాట్లాడతారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఉపస్కందనం అంటే ఏదైనా కావచ్చు. మీరు సినిమాలో చూస్తారే, వాడు తారు పోస్తాడు రోడ్డు మీద, మరొకటి పోస్తాడు, ఏదో ఒకటి జారేటట్టుగా, కాలు జారేటట్టుగా ఉండేటువంటి ఐటమ్స్ కూడా దారిలో పోయాలి. తర్వాత ఏంటంటే ఇంకా పాదుకాహ. పాదుక అంటే ఏమిటి ఇక్కడ? మామూలుగా వీళ్ళేమో ఒక పాదానికి సరిపోయేది ఏదో అన్నారు. పాదుక అంటే మామూలుగా అడుగు పెట్టగానే, పాదుక అంటే అంతే సింపుల్ గా మనం ఏం చెప్పుకోవాలి అంటే, మరీ ట్రాన్స్లేషన్ జోలికి పోకుండా, అడుగు పెట్టగానే టక్కుమని అందులోకి బురదలోకి కూరిపోయేటట్టు, అంత మడ్డి ఇది దీన్ని అట్లా చేయాలన్నమాట. సో ఈ విధంగా అంబరీషం అనేది వెరీ టెక్నికల్ టర్మ్, మరి ఎందుకు వచ్చిందో తెలియదు. అది నిప్పులు అన్నమాట, నిప్పుల కుంపటి. సో నిప్పులు కూడా ఉండాలి. అంబరీష. ఆ తర్వాత ఉదక పావన కాని, తర్వాత మురికి నీళ్లతో ఉండే గుంట. అంటే వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఆ ఏదైతే ఈ మన బయట ఉన్నటువంటి ఛన్నపథం ఏదైతే ఉందో, ఆ ఛన్నపథంలో వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఇన్ని రకాలైనటువంటి అడ్డంకులన్నీ ఏర్పరిచి, ఏదో ఒక రకంగా అంటే చెప్పాను కదా, ఆ స్థలాన్ని బట్టి ఆ ఏరియాను బట్టి ఎక్కడెక్కడ, అందులోనూ 3 కదా పరీక్షలు, 3 చోట్ల ఉన్నప్పుడు ఇన్ని రకాలుగా ఒకటే సేమ్ అని కాదు.
ఎందుకంటే ఎంత పెద్ద కోట, అంత కోట చుట్టూ నుంచి ఎటు నుంచైనా రావచ్చు. కాబట్టి ఆయా ఏరియాలను బట్టి, అక్కడ అవకాశాన్ని బట్టి, ఎక్కడ ఒక దగ్గర నిప్పులు ఉంచేసేసి పైన ఎట్లా కవర్ చేయడం. అంటే అడుగు పెట్టగానే టక్మని నిప్పులు పడవు అసలు, ఇంకా వాడికి వేరే మన బుల్లెట్ ఎందుకు, మరొకటి ఎందుకు. సో ఈ విధంగా దీస్ ఆర్ ద మెజర్స్. ఈ రకంగా ఛన్నపథం ఒకటి చేసేస్తే, బయట శత్రువులు ఎవడన్నా రావడానికి ప్రయత్నిస్తే వాడు వచ్చినోడు వచ్చినట్టు పడిపోతూ ఉంటాడు. నిజం చెప్పాలంటే మనం ఇంతవరకు చూసినటువంటి, మీరు గాని నేను గాని ఇంతవరకు చూసినటువంటి జానపద చిత్రాల్లో మనకి వేరే వేరే ఇలా బ్రిడ్జ్ ఎత్తడం చూసాము, మరొకటి చూసాము, ఇవన్నీ చూసాం. కానీ పైనుంచి నీళ్లు పోయడాలు, నిప్పులు పోయడాలు మనుషులు చూసాం. కానీ ఈ రకమైనది బహుశా అర్థశాస్త్రం మన వాళ్ళు ఎవరు చదవలేదు కాబట్టి, వాళ్ళు ముట్టుకోలేదు కాబట్టి, అందువల్ల వాళ్ళకి బహుశా అసలు తెలిసి ఉండదు అనమాట. అందువల్ల ఇలాంటిది మనకు ఏ సినిమాలో అదేదో అన్న వచ్చింది కదా, సంథింగ్ తమిళ మూవీ కూడా. ఆ, సో అంటే దేని అదే వచ్చింది కదా, మర్చిపోయాను. సో అందువల్ల ఇన్ని రకాల మార్గాలు, ఉపాయాలు ఆచార్య కౌటిల్యుడు సూచించాడు. ఇంకా మనకి ఇంకొక క్లాస్ తీసుకుందాం, ఎందుకంటే ఓన్లీ డిస్క్రిప్షన్ కాబట్టి వాళ్ళు ఇక్కడితో ఆపేసి వీ కెన్ హ్యావ్ సమ్ లైక్ ఇంటరాక్షన్ అండ్ సో ఇంత అద్భుతమైంది. చిన్న చిన్నగా మనం ఎక్కడన్నా జస్ట్ డిస్కస్ చేసుకోవడానికి పనికొస్తుంది మనకి ఏదన్నా చేయడానికి. అందువల్ల సో